గ్రావెల్ తవ్వకాలపై విజిలెన్స్ పంజా పూర్తి స్థాయిలో నిగ్గు తేలుస్తామన్న అధికారులు. అక్రమార్కుల గుండెల్లో మొదలైన గువ్వులు. బ్రిటిష్ కాలంలో తాగునీరు కొరకు ఎంతో పటిష్టంగా ఏర్పాటు చేసిన కనగిరి రిజర్వాయర్ కరకట్టలను, సమీప కొండలను ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఉదాసీనతను అక్రమార్కులు ఆసరాగా చేసుకుని గ్రావెల్ తవ్వి వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఇంతటితో ఆకక గ్రావెల్ తవ్విన స్థలాలను చదును చేసి పొలాలుగా మార్చి పట్టా భూములని ఎంక్వైరీ అధికారులను సైతం తప్పుదోవ పట్టించే విధంగా డాక్యుమెంట్లు తయారు చేశారు. దీంతో ఎంక్వైరీకి వచ్చిన విజిలెన్స్ అధికారులు, మైనింగ్ అధికారులు ఇటు ఇరిగేషన్ అటు మైనింగ్ అధికారులను విచారించి లోతుగా పరిశీలించి వాస్తవాలను నిగ్గు తేల్చనున్నారు. అయితే రిజర్వాయర్ పరిధిలో 920 సర్వే నెంబర్లు, డివిజన్లలో సబ్ డివిజన్లు ఎలాంటివి లేవని, ఇది పూర్తిగా రిజర్వాయర్కు సంబంధించిన స్థలమని అప్పటి కలెక్టర్ ముత్యాలరాజు అధికారికంగా జీవోను సంబంధిత శాఖకు అందజేశారు. కానీ ఇరు శాఖల అధికారులు ఒకరిపై ఒకరు వంతులు వేసుకుంటూ మామూలు అలవాటు పడి 920 సర్వే నెంబర్ను సబ్ డివిజన్లుగా చీల్చి ఇష్టానుసారంగా గ్రావెల్ తవ్వకాలకు అనుమతులివ్వడమే కాక పట్టాలను సైతం ఇచ్చారు. కానీ 920 సర్వేలో సుమారు 2500 ఎకరాలు భూములు ఉండగా 21 ఎకరాలకు గ్రావెల్ తవ్వకాలకు అప్పట్లో పట్టా ఉందని రెవెన్యూ అధికారులు అనుమతులు వచ్చారని ఇరిగేషన్ శాఖ అధికారులు విజిలెన్స్ అధికారులకు తెలియపరిచారు. అయితే వీటిని పరిశీలించిన మైనింగ్ ఏజీ అప్పటి ఇరిగేషన్ డీఈని మీ ఇరిగేషన్ స్థలాలకు బౌండరీలు ఏర్పాటు చేసి సంరక్షించుకోవాలన్నారు. ఇరిగేషన్ శాఖకు రాష్ట్రంలో ఎక్కడా బౌండరీస్ ఉండవని ఇరిగేషన్ అధికారులు సమాధానం ఇచ్చారు. దీంతో తహసీల్దార్ను విచారించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని నివేదికను ఉన్నతాధికారులకు అటు విజిలెన్స్ ఇటు మైనింగ్ అధికారులకు అందజేయనున్నారు. ఒకే ఒక సబ్డివిజన్, అది కూడా 1980 22 ఎకరాలకు మాత్రమే ఈ గోపీనాథ్ ఇందుకూరు కళ్యాణ్ చక్రవర్తి అనే అతనికి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి పట్టాభూమిలో చెప్తే అది కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారు మాకేం అభ్యంతరం లేదని ఎన్ఓసి ఇచ్చాడు కాబట్టి మేము ఇస్తున్నామని చెప్పి మా తహసీల్దార్ ఇచ్చాడు. అది కూడా కేవలం 22 ఎకరాల్లో 2590 ఎకరాల్లో ఉన్నదాంట్లో అది కూడా దేనికి ఓన్లీ గ్రావెల్ తీసుకునేదా వాళ్ళు ఇచ్చారు. 2018 పీపీ రిజిస్ట్రేషన్ తీసేశారు. ఇలానే ఇది 2021 ఈ ఎంఆర్ ఇచ్చినది ఈ 2 మామూలుగా పీపీ రిజిస్ట్రేషన్ తీసేసింటారు. అది కలెక్టర్ గారు 2018 తీసేస్తే మళ్ళీ ఆయన ముత్యాలరాజు గారు ఇది తీసేసాడు. తెలుస్తున్నారు ఇలా వాళ్ళ పేరు తీసేది 2021లో మళ్ళీ